శ్రీ వైష్ణవి దా తల్లి దా. శ్రీ వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి, గానం చిత్రమ్మ. ఎలా చెప్పను సినిమా నుంచి ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా,
ఈ పాట రాసిన సీతారామ శాస్త్రి గారు నాకు సినిమాల్లోకి రాకపూర్వమే పరిచితులు. ఆయన అప్పుడు భరణి పేరుతో కవిత్వం రాసి పాటలుగా మలిచి పాడేవారు. ఆయన అమలాపురం అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఆయన గిల్లితే చాలు పాడేసేవారు అప్పట్లోని. నేను ఒక సలహా ఇచ్చాను, శాస్త్రి గారు మీరు కవిత్వం అయినా వచన కవిత్వం అయినా రాయండి, పాటగా అయినా రాయండి, మీరు వచన కవిత్వం రాసి పాటగా పాడుతున్నారు అని అన్నాను నేను. ఆ తర్వాత ఆ కామెంట్ని ఆయన నిజం చేశారు. అంటే తెలుగు సినిమా కవుల్లో తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి బాణి, అంటే వచనంలా ఉండేటువంటి పాటని రాసి జనాన్ని మెప్పించినటువంటి కవి సీతారామ శాస్త్రి. శుచిగా రుచిగా తెలుగు సినిమా పాటని రాసినటువంటి ఏకైక కవి సీతారామ శాస్త్రి. ఇంత మంచి పాటని వినిపించినందుకు చిరంజీవికి నా అభినందనలు. ధన్యవాదాలు సార్. శుచిగా రుచిగా అన్నాడు ఈయన. శుచిగా అంటే ఏంటంటే సుందరరామూర్తి గారి గురించి మాట్లాడుతూ సినిమా పాటను ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళగలిగినటువంటి మహానుభావుడు, అవసరాన్ని బట్టి ఎంత లోతుకైనా తీసుకెళ్ళగలిగిన వాడు అని. సీతారామ శాస్త్రి తను ఎక్కడ నిలబడాలో ఒక గీత గీసుకున్నాడు, దానికి ఎప్పుడూ దిగిరానన్నాడు. ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమంటోంది. నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తులేని గుండె ఇది. గుండె ఎలా గుర్తుపెట్టుకుంటుందండి? డబ్లోనే సెకండ్స్ కౌంట్ చేస్తుందన్నమాట. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేంటంటోంది. ఇంకా ఎంతసేపు గడపాలి? నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తే లేదు. నిన్ననే కదా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడే ఏంటి అని. మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకుంటున్నది గుండె. అది ట్యూన్లోకి తీసుకురావడానికి ఎంత యాతన పడాలి. మాట తెలుసు కానీ దాన్ని ట్యూన్లోకి తీసుకురావడానికి అది ఒక గొప్ప భావుకత ఉన్నటువంటి కవి లక్షణం. అది సీతారామ శాస్త్రి లక్షణం. అమ్మా, నువ్వు పాడిన దాంట్లో నాకు ఒకే ఒక మొట్టమొదటి పల్లవి పాడిన తర్వాత చిన్న పల్లవి వస్తుంది కదా, అది మాత్రం కొంచెం శృతిలో అటు ఇటుగా ఉంది. మిగతావి మాత్రం ఫస్ట్ క్లాస్. ముఖ్యంగా ఆ ఆలాప్ మధ్యలో నువ్వు సస్టైన్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఉందో, శృతి సుభగంగా ఫస్ట్ క్లాస్గా ఉంది. అక్షరాలన్నీ స్పష్టంగా ఉచ్చరిస్తున్నావు, మంచి ఎక్స్ప్రెషన్తో పాడుతున్నావు. చాలా బాగుంది పాట, నాకు బాగా నచ్చింది నువ్వు పాడి. ఆల్ ది బెస్ట్. వెల్కమ్. ధన్యవాదాలు. ఓకే అమ్మ.